దేవుని రుజువు చేశాడు. కనుక దయచేసి హృదయ శుద్ధి గలవారు ధన్యులు దేవుని చూస్తారని రాయబడి నిజమే. కానీ ఆయన హృదయం శుద్ధిగా లేదు. దేవుని మీద అంత సనుగుడు, గునుగుడు, అనుమానం, సందేహం. దేవదూత వచ్చి గంటల తరబడి మాట్లాడినా దేవుని నమ్మలేదు ఆయన. ఒక గుర్తు పెట్టుకున్నాడు, ఆ గుర్తు నెరవేరింది, అప్పుడు నమ్మాడు. మీరు కూడా అలాగే చేయండి. మీరు దేవదూతలు వచ్చి దర్శనం ఇచ్చినా, కళలో మాట్లాడినా, ఇంకెన్నెన్నో రీతిగా వాళ్ళు వీళ్ళు నాకు ఇట్లా కనబడి అట్లా కనబడి అట్లా కనబడి అట్లా చెప్పినా కూడా వాళ్ళు మీరు నమ్మని వారైతే గిద్యోను ఏం చేసిండో ఆయన జీవిత చరిత్ర 6వ అధ్యాయంలో న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడి ఉంటుంది. గిద్యోను లాగా ఇప్పుడు ఇలా అనేవారు ఉన్నారు. గిద్యోను చిత్తము నా ఎరిన వాడా, యెహోవా మా దేవుడై నేను ఎడల ఇదంతా మాకెలా సంభవించను, యెహోవా ఐగుప్తులోని మమ్మల్ని రప్పించని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యమును ఏమయ్యను, యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానుల చేతికి మన